నేను యాంకర్ వానసేని. మీరందరూ చూస్తున్నారు ముందు అడుగు 9. కార్పొరేట్స్ కి ఇవ్వద్దు. ప్రపంచ వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల్ని కాపాడాలి. ప్రపంచ వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల్ని. ఎర్రమట్టి దిబ్బలకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక సినిమాలు ఆ ప్రాంతంలో తీశారు. దాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అలా కాకుండా వాటిని ధ్వంసం చేసి వ్యాపారం చేయడం కోసం కూరుకుంటారు. ఇది నిజంగా పర్యావరణాన్ని దెబ్బతీయడమే, ధ్వంసం చేయడమే. ఈ పద్ధతి విన్నాడి ఎర్రమట్టి దెబ్బల్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ముసలివాడ కొండల్లో క్వాడ్జైట్ మనులు ఉన్నాయని చెప్పని గనులు తవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపి రేపు ప్రజాప్రాయ సేకరణ చేపట్టడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. నోటి ఒడదొచ్చుకున్నాయి ప్రభుత్వానికి. ప్రతి కొండలో కూడా ఏవో ఖనిజాలు ఉంటాయి, నిక్షేపాలు ఉంటాయి. నిక్షేపాలు ఉన్నాయని చెప్పి తవ్వుకుంటూ పోతే కొండల పొద్దు మిగిలి ఇంకా పర్యావరణ పొద్దు నాశనం అవుతుంది. ఎప్పటికీ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, రాబోయే 2040 సంవత్సరం నాటికి విశాఖ సముద్ర గర్భం 5% మేర భూమిని ఆక్రమించేస్తుందని చెప్పని, పర్యావరణ విపత్తులు రాబోతూ ఉన్నాయని చెప్పని. పైనాడు ఏం చూసాం, అరేబియా మహాసముద్రంలో వేడి విపరీతంగా పెరిగిపోయి వరదలు విపరీతంగా వచ్చి మొత్తం గ్రామాలు చుట్టుపడిపోయాయి. మరి విశాఖపట్నం విధంగా చేయాలనుకుంటారా మీరు? అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముసలివాడ కొండల తాలూకా మైనింగ్ అయితే మీరు నోటిఫికేషన్ జారీ చేశారో కష్టమే దాన్ని రద్దు చేయాలి. కొండలు కాపాడాలి, పర్యావరణం కాపాడాలి. ఎందుకంటే ఇది సాగర్ తీరం. తరచూ తుఫాన్లు వస్తున్నాయి. ఉదువంటి తుఫాన్లు వచ్చినప్పుడు అది తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో విశాఖపట్నం ప్రజలకు బయటపడ్డారంటే దానికి కారణం కొండలు. నువ్వు కొండ దోస్తు చేస్తే రేపు ప్రజలు ఎలా కాపాడుతావు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు. గత ప్రభుత్వం లీజుల పేరుతో దాదాపు 287 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఏ రకంగా ఇచ్చారు? దానికి సంబంధించిన దాంట్లో విశాఖ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ పేరుతో అక్కడ తవ్వకాలు జరిపారు. అసలు ఆ సొసైటీకి రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఆ రకంగా అన్ని హక్కులు ఉన్నాయా లేదనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని పరిరక్షించాల్సింది పోయి ఈ రకంగా లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. ఎందుకంటే మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. చారిత్రక కట్టడాలు అట్లాగే ఎర్రమట్టి దిబ్బల లాంటి ప్రాంతాలని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం. అట్లాంటిది ఈరోజున్న మైనింగ్ డిపార్ట్మెంటు లాభాల పేరుతో, లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. దానికి సంబంధించిన దానిలో కూడా ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద దుర్మార్గం. ఒకవైపున చారిత్రక కట్టడాలకు సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడమే ఒక తప్పు. కాబట్టి ఆ రోజున్న అధికారుల మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి. అదే కాకుండా ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించి నేరాల వలసకు సంబంధించిన దాంట్లో కనీసం చట్టబద్ధతతో ఉందా లేదనేది చూడాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత గగ్గోలు పెడతా ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నట్టే చట్టసభల్లో ఏవైతే చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేయాల్సిన గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? డైరెక్ట్గా చట్టం ప్రకారంగా ఆ సొసైటీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఏ రకంగా వాళ్ళు తవ్వకాలు జరిపారు, ఎంత భూమిలో తవ్వకాలు జరిపారు, తవ్వకాలు జరపాల్సి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏంటనేది దానికి సంబంధించిన చట్టం చేయాలి. చారిత్రకమైన కట్టడాలకు సంబంధించిన చట్టాలు చేయాలి. అది ఒక్క హైకోర్టుకి అట్లాగే ఇక్కడున్న అసెంబ్లీకి ఉంది అనేది కూడా చట్టం చెప్తా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు గగ్గులు పెట్టడం వల్ల ఏం లాభం అనేది. ఇప్పటికైనా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో దానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ఆ రకంగా ఆ ప్రాంతాన్ని సంరక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండో వైపున కుసులవాడకు సంబంధించి ఏదైతే ఉందో మైనింగ్కి సంబంధించిన దాంట్లో భూములు 8 ఎకరాల భూములు రేపు పబ్లిక్ హీరింగ్ జరబోతూ ఉంది. విశాఖపట్నానికి సంబంధించి పర్యావరణం రెడ్ జోన్గా ఉంది. ఆ రెడ్ జోన్కి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తుంది. ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి అటు మాడుగులు కానీ, రావుకోవటం కానీ అనేక తవ్వకాలు జరిపారు. ఈరోజు దానికి పరిస్థితి ఏంటి? భూగర్భ జలాలు కలుషితం అయ్యే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కండు చూపుపోయి కళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు కుసులవాడలు ఇస్తున్న భూమికి సంబంధించిన దాంట్లో అక్కడున్న ఎవరైతే పంచాయతీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళ తీర్మానం లేదు. డైరెక్ట్గా పబ్లిక్ హీరింగ్ జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అది కూడా సరైనది కాదు. చట్టం
ప్రకారంగా ఇప్పుడు చెప్తుందంటే మనం చూస్తున్న ప్రకృతి విలయతాండం ఏ రకంగా చేస్తుందని. ప్రకృతి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తుందంటే భూగర్భ జలాలకు సంబంధించి